హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మనకి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి. కేవలం మీకు 10th లేదా 12+2 క్వాలిఫికేషన్ కలిగి ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటి అని కొన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త వీడియో చూస్తున్న వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇందులో 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, జనరల్ క్యాటగిరీకి సంబంధించిన వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించిన గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులకు 7th CPC లెవెల్ 6 ప్రకారం మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆర్ టెక్నాలజీ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే మీరు ఎవరైనా సరే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, అంటే మీరు ఎవరైనా సరే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, డిప్లొమా ఇన్ సివిల్ టెక్నాలజీ గురించి చదివిన వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. అలాగే వీళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. వీటికి 7th CPC లెవెల్ 2 ప్రకారం మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించిన టైపింగ్ స్కిల్ అయితే ఉండాలని చెప్తున్నారు. 35 వర్డ్ ఫార్మాట్స్ టైప్ చేసే స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ చేసుకోవాలి. మీరు అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 10, 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకున్నట్లయితే SC/ST క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ OBC క్యాండిడేట్ వారికి అయితే 1500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే PW క్యాండిడేట్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటున్నారో వారు మళ్ళీ ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లై చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీస్ అనేవి మీరు ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు. ఏ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ PDF అప్లికేషన్ అండ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విల్ హ్యావ్ టు బి పోస్ట్ అండ్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ద డైరెక్టర్ కానీ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నారాయణపూర్, మాల్దా, వెస్ట్ బెంగాల్ 732141 అనే ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క హార్డ్ కాపీస్ని కూడా పంపించండి. లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. అది February 14 ఫ్రైడే రోజు 5 గంటల వరకు మీరు పంపించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకిది 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోగలిగే జూనియర్ అసిస్టెంట్ సివిల్ అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.